ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇక కాకినాడ పోర్టులో నిఘా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్తుందని ఆరోపణల నేపథ్యంలో ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే దందా కొనసాగుతుందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ద్వారా ఇదే పందాలో కొనసాగుతుందని పలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే స్వయంగా ఏదైతే మనకి గత 27వ తారీఖున జిల్లా కలెక్టర్ అయితే గత నెల 27 తారీఖున జిల్లా కలెక్టర్ స్టెల్లా ఎల్ నౌకలో రేషన్ బియ్యం తరలి వెళ్తున్నాయో పట్టుకున్న పరిస్థితి ఉంది. 29వ తారీఖున ఏపీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆ యొక్క స్టెల్లా ఎల్ పరామా నౌకనైతే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కాకినాడ కేంద్రం నుంచి విదేశాలకైతే తరలి వెళ్తున్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యానికి చెక్ పెట్టేందుకు, అలాగే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంట దీనిపై మరింత నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గత కొన్నాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చెక్ చేసి భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుకున్న సంగతి అందరూ కూడా తెలిసిందే.